బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్కి పచ్చళ్ళ పాపలు ముగ్గురు అని టాక్ నడుస్తుంది. మరి బయట నిజమా అబద్ధమో చంద్రబాబు నాయుడికే తెలియాలి. మేమంతా ఏ పాపం చేసాంరా? మేమేమైనా మటర్లు చేస్తున్నామా? నేనైతే రోజు ప్రజల దృష్టిలో కనపడుతూనే ఉంటా. బయటకు వెళ్ళినప్పుడంతా అంటూ ఉంటారు ఇంటి పక్కన వాళ్ళు, ఆ పక్క గల్లీ వాళ్ళు, ఇదిగో ఈ అన్న అయితే యూట్యూబ్లో కనపడతా ఉంటాడు అని ఒక ఆవిడ అన్నది. ఇంకొక ఆంటీ అనింది, బాబు నీకేం పని ఉండదా? ఎప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తే కనిపిస్తూ ఉంటావు, ఏందేందో మాట్లాడుతుంటావు అన్నది. ఆంటీ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు ఇలా వాగుడే పని అని చెప్పా. ఇంత వాగుతుంటాం కానీ మమ్మల్ని ఎవరు చూడరు, మా వీడియోలు వైరల్ కావు. ఈ పచ్చళ్ళ బేబీ వైరల్ అయింది. వైరల్ చేశాం. ఎవరు చేశారు? మీరు, నేనైతే ఎన్ని షార్ట్స్ చేశానో, ఎన్ని లెంతీ వీడియోస్ చేశానో. కాబట్టి నాకు హక్కు ఉంది పచ్చళ్ళ పాప మీద. అదే హక్కు ఉందంటే ఇంకా మీరు వేరేలాగా అనుకోవద్దు. కట్ చేస్తే ఈ పచ్చళ్ళ పాప, కుమారి ఆంటీ, ఇంకెవడెవడెవడో అడక్క తినేవాడు అందరూ వచ్చి బిగ్ బాస్లో తగలబడుతున్నారు. బిగ్ బాస్ అయిపోగానే ఏ కనక మహాలక్ష్మి జబర్దస్తో ఏదో వస్తుంది, దాంట్లోకి వెళ్ళిపోతారు. దాంట్లో ఏ క్రింజ్ కామెడీ డబుల్ మీనింగ్ జోక్లో వేస్తారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టీవీలో సినిమాల్లో అవకాశాలు వచ్చేస్తాయి. వాళ్ళు సెలబ్రిటీలు అయిపోతారు. మేమేమో గొంతు చూసుకొని అడుగుతుంటాం. మమ్మల్ని ఎవరు చూడరు, పోతారు, పురుగులు పడిపోతారు ఖచ్చితంగా. ఇది నా శాపం. హా.